ఇది మనకు ఏర్పాటు చేయబడిన వాక్యభాగం చదువుతున్నాం. ఆదికాండం 6వ అధ్యాయం 5 నుంచి 7 వచనం వరకు చదువుతున్నాం. ఆదికాండం 6వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొందెనెను. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని చూస్తే ఇది నోవాహు గారి టైంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట. అయితే నరుల చెడుతనము, అసలు నరులు ఎందుకు చెడ్డవారు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, మొదటిగా చూస్తే ఆదిలోనే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారనమాట. దేవుడు తినవద్దన్నటువంటి పండును తిని దాన్ని పాపం చేశారు. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటే వాళ్ళని అక్కడి నుంచి బయటకు తరిమేసిన తర్వాత వాళ్ళు ఎన్నో రకాల పాపాలు చేస్తూ ముందు కొనసాగారు. అదే 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అట్లా తనకు మనసుకు వచ్చిన వారిని వివాహం చేసుకోవటం కదా, ఇండ్లు కట్టుకోవడం, తినటం, త్రాగటం, దేవుని పట్టించుకోకపోవడం, దేవుని ఆజ్ఞను మేరటం, ఇట్లా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని చూసి, అసలు వీళ్ళని నేను ఎందుకు చేశాను అని చెప్పి సంతాపపడినట్లు నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా అయిపోయిందనమాట. కాబట్టి వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. హృదయంలోని ఊహ గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మన హృదయంలో మనం ఏం ఊహించుకుంటున్నాం కూడా సమస్తం ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఊహ అంతయు కేవలము చెడ్డది, మన ఊహ అంతా కేవలము చెడ్డదంట. యెహోవా దాన్ని చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందాడు. అంటే సంతాపం అంటే బాధ. దేవుడు బాధపడినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇట్లా బాధపడుతూ దేవుడు భూమి మీద చూసినప్పుడు ఆయనకి ఒక కుటుంబం కనపడింది. అది ఎవరి కుటుంబం? నోవాహు కుటుంబం అన్నమాట. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏక మనస్సు అనే టాపిక్తో మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అయితే నోవాహు వంశావళిది 9వ వచనం చూస్తే, అదే అధ్యాయం 9వ వచనం, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అంటే ఇక్కడ చూస్తే నోవాహు గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవాహు నీతిపరుడుగా ఉన్నాడు, తన తరము వారందరికంటే నిందారహితుడు. ఒక నింద మోపేదానికి అవకాశం కూడా లేదు. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుతాం, ఈ తరం వాళ్ళు ఇంతేలండి, ఈ స్టేజ్ వాళ్ళు ఇంతేలండి, ఇప్పుడు మారిపోయినాయి, ఈ రోజులో ఇంతేలండి. కానీ అక్కడ చూస్తే ఆయన తరములో కూడా ఎంతోమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తూ, దేవునికి అవిధేయులుగా ఉంటూ, దేవునికి అయిష్టులుగా ఉంటూ, వాళ్ళ హృదయంలో ఆలోచనలు కూడా ఎప్పుడూ చెడ్డవిగానే ఉంటూ, వాళ్ళు దేవుని పట్టించుకోకుండా తిరిగినటువంటి పరిస్థితులు అంతమంది ముందు అటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆ అందరికంటే నోవాహు మాత్రం ప్రత్యేకంగా జీవించినట్లు దేవుని యొక్క వాక్య భాగం ఈరోజు మనకు తెలియజేస్తుంది అనమాట. కాబట్టి మనము అలా అనకూడదు, ఈ తరం వాళ్ళు ఇంతేలేండి, వాళ్ళంతే, ఇప్పుడున్న జనరేషన్ బట్టి అలా వెళ్తుంది, ఈ జనరేషన్ అలానే ఉంది, వాళ్ళు అలానే పోనీయండి. సహజంగా చూస్తే కొన్ని సందర్భాల్లో మన పిల్లలకు కొన్ని నేర్పించాలనుకున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఎదుటి వాళ్ళకి వెళ్ళి చూస్తాం. మనం ఎదుటి వాళ్ళకి వెళ్ళి చూసి, అదిగో వాడు వేయించుకున్నాడు కదా, అదే క్రాప్ నువ్వు కూడా వేయించు, నాకు కావాలని పిల్లలు అడిగారు అనుకోండి, పోనీ అందరూ వేయించుకుంటున్నారు కదా అని చెప్పి అదే క్రాపు, అదే డ్రెస్సులు, ఒళ్ళు కనపడే డ్రెస్సులు వేసుకున్నారు అనుకోండి, అందరూ వేసుకుంటున్నారు కదా అదే డ్రెస్సులు. కానీ మనం అలా ప్రవర్తించకూడదు. ఇక్కడ చూస్తే
దేవుని యొక్క వాక్య భాగం మనకు ఏం తెలియజేస్తుందండి? నీతిపరుడును తన తరము వారందరిలో నిందారహితుడైన, తరము వారంతా ఎంత చెడ్డవారైనా, వాళ్ళు ఎలా ప్రవర్తించినా, ఈ నోవాహు మాత్రం అలా అయితే లేడు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం దేవునికి ఇష్టానుసారుడుగా ఇక్కడ నడుచుకున్నట్లు మనకు చూస్తున్నాం అనమాట. అందుకే అతని మీద నింద మోపడానికి కూడా ఏం లేదు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తుంది. అయితే ఇట్లా దేవుడు అతని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు, అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే ఇక్కడ సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. సాక్ష్యం 3 రకాలు. ఏంటంటే మన గురించి మనం సాక్ష్యం ఇచ్చుకోవటం, ఎన్నో సందర్భాల్లో మన గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన గుర్తింపు ఎదుటి వాళ్ళకి తెలియాలి, మనమేంటో ఎదుటి వాళ్ళకి తెలియాలని ఒక తాపత్రయం మనలో ఉంటుంది. అలా చెప్పుకోకపోతే మన గుర్తింపు అనేది ఉండదు ఎదుటి వాళ్ళలో. అందుకని చెప్పేసి మన గురించి మనం సాక్ష్యం చెప్పుకుంటూ ఉంటాం. నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని, నేను ఇలా చేశాను, అలా చేశాను, నేను వారికి సహాయం చేశాను, వీరికి సహాయం చేశాను కదా, నేను ఇట్లా డెవలప్ అయ్యాను, అట్లా డెవలప్ అయ్యాను అని చెప్పి చాలా సందర్భాల్లో మన గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అది ఒకటైతే, రెండోది చూస్తే మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పడం. మన గురించి ఇతరులు సామాన్యంగా సాక్ష్యం చెప్పరు, కానీ మన ప్రవర్తన అలా ఉండాలి. ఇతరులు సాక్ష్యం చెప్పే విధంగా ఉండాలి. కానీ ఇతరులు సాక్ష్యం చెప్తారు, కానీ కొన్ని సందర్భాల్లో ఎలా చెప్తారంటే, వీడు మనవాడా కాదు, మనవాడైతే ఒక రకంగా, మనవాడు కాకపోతే ఇంకో రకంగా, అలా సాక్ష్యం చెప్తారు. అలాంటి సాక్ష్యం కాదు. దేవుడు చెప్పే సాక్ష్యం అదేంటంటే పక్కాగా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ ఎవరు సాక్ష్యం చెప్తున్నారు నోవాహు గురించి? ఆయన చెప్పుకుంటున్నాడా, లేకపోతే ఇతరులు చెప్తున్నారా? దేవుడు చెప్తున్నాడా ఈయన నీతిమంతుడు, నిందారహితుడని? ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు అనమాట. దేవుడు చెప్పాడంటే అది తీసివేయడానికి లేదు. దేవుడు మొహమాటస్తుడు కాదు, ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దేవుడు అక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం అనమాట. ఆయన ఇతను నిందారహితుడు, ఇతను నీతిమంతుడు అని మాట్లాడుతున్నమాట. దేవుని చేత అటువంటి సాక్ష్యం మనం పొందుకునే వారిలాగా మనం ఉండాలన్నమాట. ఇతరుల సాక్ష్యం వల్ల మనకు చెప్పుకునేటువంటి సెల్ఫ్ డబ్బా వల్ల ఉపయోగాలు అయితే ఏమి ఉండవని దేవుని యొక్క వాక్య భాగం ఈరోజు మనతో మాట్లాడుతుందన్నమాట. దేవుడు కూడా అలా మనతో మాట్లాడాలి అంటే, మన గురించి సాక్ష్యం ఇవ్వాలి అని అంటే, మనం కూడా నిందారహితులుగా, నీతిమంతులుగా, దేవునికి ఇష్టమైనటువంటి వారిలాగా మనం ఈ రోజున ప్రవర్తించాలని దేవుని యొక్క వాక్య భాగం మనకు తెలియజేస్తుంది అనమాట. అయితే ఇక్కడ చూస్తే ఈ థర్డ్ వన్ అనేది దేవుడు మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకు ఇక్కడ అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏక మనస్సు అనే టాపిక్తో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, నోవాహు గారు చేసే ప్రతి పనిలో తన భార్య పేరు అయితే బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు, కానీ తన భార్య అతనికి ప్రతి పనిలో సహకరిస్తూ వస్తున్నట్లు మనం చూడగలం. ఎందుకంటే ఒక పురుషునికి ఒక విజయం సాధించాలంటే ఏమంటారు? ఒక పురుషుడి విజయం వెనకాల ఎవరుంటారు కదా? స్త్రీ ఉంటుందని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అట్లానే ఇతను ఇంతగా విజయం సాధించాడంటే, అతను దేవుడు చెప్పగానే దేవుడు అతనికి ఏం చెప్పాడు? ఒక ఓడను నువ్వు తయారు చేసుకోవాలి, నీ కుటుంబం నాకు మంచిదిగా కనపడింది, నీ కుటుంబం ఒక్కటే నాకు మంచిదిగా కనపడింది, నేను సమస్తాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను, కానీ నీ కుటుంబాన్ని మాత్రం నేను నాశనం చేయను. నాశనం అవ్వకుండా ఉండాలంటే మీరు ఒక ఓడను నిర్మించాలి, దాన్ని చేయవలసిన విధం ఇది. 15వ వచనం చూస్తే దాన్ని చేయవలసిన విధం ఇది. ఆదికాండం 6వ అధ్యాయం 15వ వచనం. ఆ ఓడ 300 మూరల పొడుగున, 50 మూరలు వెడల్పున, 30 మూరలు ఎత్తున గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 అడుగుల కిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని పక్కను ఉంచవలెను. కింద అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదిగా దానిని చేయవలెను అని చెప్తాడు. అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ చూస్తే భార్య ఒక్క పొల్లేసిందని చాలు. ఏంటి? దేవుడు చెప్పాడు అని చెప్పి అంటున్నావు, వాతావరణం ఇంత బాగుంది, మనం ఇప్పుడు వెళ్ళి అవి తీసుకురావటం అవసరమా? మనకెందుకు? వద్దు, ఇది కాదు, వద్దని చెప్పి ఒక్క మాట అని ఆయన వెనకలాగిందనుకో, ఇదంతా జరిగేది కాదనమాట. అయితే భార్య అలా అనలేదనమాట. వెంటనే ఆయనతో సహకరించింది, ఆయనతో
ఆయన తీసుకోవాల్సిన ఆ కట్టెలను వాటిని తీసుకొచ్చేసి ఆ ఓడను నిర్మించడానికి సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఎంతోమంది ఎన్నో రకాలుగా అన్నారు, వీళ్ళేంటి అబ్బా ఇంత వాతావరణం ఇంత బాగుంటే వీళ్ళేంటి ఓడ అంటున్నారు, జలప్రళయం వచ్చింది అంటున్నారు, వీళ్ళకి మైండ్ ఉందా లేదా అని చెప్పేసి ఎంతోమంది ఎగతాళి చేశారు అనమాట. కానీ భార్య మాత్రం అతన్ని ఎగతాళి చేయలేదన్నమాట. ఆయనలో ఉన్నటువంటి భక్తిని, ఆయనలో ఉన్నటువంటి దైవ భక్తిని ఆమె గ్రహించినట్లు మనం చూస్తున్నాం అనమాట. నోవాహు మాటలకు ఎప్పుడు ఆమె అడ్డం చెప్పలేదని ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. భార్యలు భర్తలకి విశ్వాసం నుండి కొన్ని సందర్భాల్లో వాళ్ళని వెనక్కి లాగుతూ ఉంటారు. వాళ్ళు ఎంతో విశ్వాసంతో కొన్ని పనులు చేస్తున్నప్పుడు కొంతమంది ఈ నోవాహు భార్యలాగా సహకరించకుండా ఏదో ఒక పుల్లేస్తారు, ఏదో ఒక పుల్లేసి వాళ్ళని వెనక్కి లాగుతూ ఉంటారు. దేవుని పరిచయంలో వాళ్ళు ముందుకు కొనసాగుతుంటే ఏదైనా పని చేయాలంటే అవసరమా, మనకెందుకు, అందరిలాగా మనం కూడా ఇంటికాడ ఉండే కాదు, అనవసరంగా మనం వెళ్ళి మనం మాట్లాడాలా కదా అని కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతుంటాం. అయితే అలా మాట్లాడకూడదని చెప్పేసి ఈ రోజున నోవాహు గారి భార్య ద్వారా మనకు అర్థమవుతుందన్నమాట. అందుకే చూడండి, మనం భర్తలతో ఎలా ప్రవర్తించాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చూడండి. అటువలే స్త్రీలారా మీరు మీ పురుషులకు లోబడి ఉండుడి. చూడండి, ఇక్కడ చూస్తే అటువలే స్త్రీలారా మీ పురుషులకు మీరు లోబడి ఉండుడి. వాళ్ళు ఏదైనా పని చేస్తున్నారంటే, దేవుని పనిలో వాళ్ళు ముందుకు కొనసాగుతున్నారంటే వాళ్ళని ఎప్పుడు మీరు ఆటంకపరచవద్దు. వాళ్ళకి లోబడి ప్రతి విషయంలో ముందుకు కొనసాగడం చాలా ముఖ్యం. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్రతను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అని ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. అంతేకాకుండా వాళ్ళు దేవుని పనిలో లేకుండా, వాళ్ళు దేవుని మీద విశ్వాసం లేకుండా తాము ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, అంటే దేవునికి అయిష్టులుగా వాళ్ళు జీవిస్తుంటే మనం ఏం మాట్లాడతాం, మనమే చర్చికి వస్తాం, మీరే చర్చికి వస్తున్నారు, మీ భర్త చర్చికి రావట్లేదు, మనం ఎలా మాట్లాడతాం ఇంటికి వెళ్ళగానే కదా. మనం మాట్లాడే మాటలు అంతా ఇంత కాదు, ఇక బైబిల్లో ఉన్న వాక్యాలనే తీస్తాం, వాళ్ళకి క్లాసులు బీక్గా కూర్చుంటాం. అట్లా క్లాసులు బీకటం కాదు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి, మీ ప్రవర్తన, వాళ్ళ ఎదుట మీరు ప్రవర్తించేటువంటి ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవవలసిన త్రోవను వాళ్ళని రాబట్టవచ్చు అని చెప్పి దేవుని యొక్క వాక్యభావం తెలియజేస్తుంది. మన ప్రవర్తనను బట్టి మన భర్తలను కూడా మనం మార్చగలము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యభావం మనం తెలియజేస్తుంది బట్టి. కానీ మనం అలా చేస్తామా? లేదు. మనం ఎన్నో రకాలుగా వాళ్ళని కొన్ని సందర్భాల్లో తిడతాం, కొన్ని సందర్భాల్లో వాళ్ళకు ఎన్నో రకాల స్పీచ్లు ఇస్తాం, వాళ్ళని చూడు, వీళ్ళని చూసి నేర్చుకో, వాళ్ళని చూసి నేర్చుకో అంటాం. కానీ మనము వాళ్ళతో మాట్లాడవలసిన, వాళ్ళ దగ్గర ప్రవర్తించాల్సిన ప్రవర్తన మనం ప్రవర్తించనమాట. అయితే అందుకే ఇక్కడ దేవుడు చేస్తుంది, మన ప్రవర్తన వాళ్ళ దగ్గర జాగ్రత్తగా మనం ప్రవర్తించినప్పుడు, ఓ దేవుని సన్నిధానానికి వెళ్తే ఇలా ఉంటారా అని వాళ్ళు గ్రహించి మన ప్రవర్తనను బట్టి వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఆ ఓడను 1 అంతస్తు కాదు, 2 అంతస్తు కాదు, ఎన్ని అంతస్తులు కట్టారు? 3 అంతస్తులు కట్టారు. 3 అంతస్తులు కట్టడానికి చాలా సమయం అయితే పట్టింది, చాలా సమయం పట్టిందనమాట. ఆ 3 అంతస్తులు కట్టేంత వరకు ప్రతి పనిలో భార్య అతనికి సహకరించినట్లుగానే మనం చూస్తూ ఉన్నాం అనమాట. అదేవిధంగా మళ్ళా అది కట్టడమే కాదు, కానీ దానిలోకి ప్రవేశించేటప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ప్రతి ఒక్క జంతువుని జాతుల ప్రకారం రెండింటిని మొగదాన్ని ఆడదాన్నిగా వాటిని ఎక్కించమని చెప్పాడు అన్నమాట. వాటన్నిటికీ ఆహారాన్ని పెట్టాలా? ఇప్పుడు నోవాహు కుటుంబం మొత్తానికి ఆహారం ప్రిపేర్ చేయాలా? అంటే 1 సంవత్సరం పాటు వాళ్ళు ఓడలో ఉన్నారు. ఆ సంవత్సరం పాటు నోవాహు భార్య అతనికి సేవలు చేస్తూ, కుటుంబానికి సేవలు చేస్తూ, ప్రతి విషయం ఏ సందర్భంలో ఇసుక్కున్నా కానీ వాళ్ళు ప్రయాణం ఆగిపోయేదేమో, అట్లా ఏ సందర్భంలో ఆమె ఇసుక్కోకుండా
అతనికి సహకరిస్తూ ప్రతి విషయంలో ముందు కొనసాగినట్లు బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది అనమాట. అలానే కొన్నిసార్లు భర్తలు దేవుని కోసం పనిచేయడానికి వెళ్తుంటే, లేకపోతే దేవుని కోసం ఏదన్నా కానుకలుగా ఏదైనా బహుమతులుగా ఇస్తుంటే మన భార్యలుగా మనం ఏం చేస్తామంటే అవసరమా మనకి అని చెప్పేసి లాగుతుంటాం. అలా అయితే లాగకూడదని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు తెలియజేస్తుంది అనమాట. దేవుని కోసం పనిచేసే వారికి మనం సహకరించాలి. సహకరించినప్పుడు తద్వారా మనం ఆశీర్వాదాలను చూడగలుగుతాం, విజయాన్ని కూడా మనం చూడగలుగుతాం. ఈమె ఎప్పుడైతే ఆయనకు సహకరించి ముందు కొనసాగిందో, తర్వాత జలప్రళయం వచ్చింది, అందరూ చనిపోయారు. చనిపోయినా కానీ వాళ్ళ కుటుంబం మాత్రమే అక్కడ సజీవంగా నిలబడగలిగింది. ఇప్పుడు ఈ సంతానం అంతా నోవాహు సంతానంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఆమె అట్లా సహకరించడం వల్లనే ఇదంతా జరిగినట్లు దేవుని యొక్క వాక్య భాగం ఈ రోజున మనకు తెలియజేస్తుంది అనమాట. అయితే ఇట్లా ఇంకా అట్లానే కానుకలు ఇచ్చే దాంట్లో మనం కొన్ని సందర్భాల్లో దేవునికి ఇచ్చే దాంట్లో భార్యగా మనం ఏం చేస్తామంటే ఆలోచిస్తాం, కొన్ని సందర్భాల్లో లాగేసుకుంటూ ఉంటాం. అలా అయితే చేయకూడదని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు తెలియజేస్తుందన్నమాట. అట్లా దేవుని కొరకు ఏది చేసినా అది మనకు ఆశీర్వాదం. ఉన్న భర్తలో దేవుని సన్నిధిలో ఏదైనా పని చేస్తామంటే మనం ఆపేస్తుంటాం. కానీ అట్లా పని చేయటం వల్ల దానివల్ల వచ్చేటువంటి ఆశీర్వాదాలు అది రుచి చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట. కానీ దాన్ని రుచి ఉన్న వాళ్ళకి తెలియదు. అట్లాంటి ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ నీకు, నాకు, మన కుటుంబం మీద ఉండాలి అంటే మనం మన వారిని ఆటంకపరిచే వారిలాగా ఉండకూడదు అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం మనకు తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే ఆమె ఆ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కూడా నడిపించినట్లు మనం చూడగలం. కొడుకులను కానీ ఉన్న కుమార్తెను కానీ వాళ్ళందరినీ చాలా దేవుని యొక్క భయంతో ఎవరు ఎదురు తిరగల, మేము ఈ పని మేము చేయమని అందరూ ఆమెకు సహకరించారు, ఆయనకు సహకరించారు అన్నమాట. అట్లా కుటుంబాన్ని ఒక పద్ధతి ప్రకారం, ఒక విధేయత ప్రకారం వాళ్ళని నడిపించినట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆదికాండం ఒకసారి చూద్దాం. ఆదికాండంలో 19వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఇక్కడ ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే లోతు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ లోతు గారి గురించి మనం మాట్లాడుకుంటే, అయితే అతను ఆ సొదొమ గొమొర పట్టణంలో ఉన్నప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని పాపంతో నిండి ఉంది, ఆ పట్టణాన్ని నాశనం చేయాలి అని అనుకున్నప్పుడు అతడు అక్కడ లోతు ఫ్యామిలీ నీ బయటికి రమ్మని చెప్తాడు. బయటికి రమ్మని చెప్పినప్పుడు అతడు తడువు చేస్తాడు. తడువు చేసినప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి అక్కడ దేవుని యొక్క దూతలు వాళ్ళని వెలుపలికి తీసుకొని వచ్చి ఒక ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత, ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీవు వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడ నిలువకము, నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోము అని ఇక్కడ లోతు గారితో చెప్తాడు అనమాట. వాళ్ళ ఫ్యామిలీతో చెప్తాడు. చెప్పినప్పుడు ఈయనేమంటాడు, ప్రభువా ఆ పర్వతం చాలా దూరంలో ఉంది, ఆ పర్వతం నేను అంత దూరం ఇప్పుడు వెళ్ళలేను, నాకు దగ్గరలో 20వ వచనం చూస్తే, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది. ఒక ఊరును చూపించి ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్నెక్కడికి తప్పించుకొని పొమ్మని, అది చిన్నది గదా నేను బ్రతుకుదునని చెప్పాను. ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించుతుని, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము అని చెప్పేసి దేవుడు అతనితో మాట్లాడతాడు అనమాట. లోతుతో మాట్లాడతాడు. అయితే మాట్లాడినప్పుడు ఇక వెంటనే అతను తన భార్యకి చెప్తాడు, మనం ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన సందర్భం వచ్చేసింది, నేను దేవునితో ప్రార్థన చేసినప్పుడు ఇదిగో ఆ ప్రదేశాన్ని చూపించాడు, అక్కడికి వెళ్ళమన్నాడు అని భార్యతో చెప్పినప్పుడు భార్య భర్త మాట విందా? భర్త మాట విని వెంటనే వెళ్ళిపోవాలి కదా. అయితే అక్కడ భర్త మాట వినకుండా ఏం చేసింది? ఆస్తి అంతా పోతుంది, అమ్మో ఆస్తి అంతా సంపాదించుకున్నాం కదా, ఆస్తి అంతా సంపాదించుకున్నాం. ఆయన దేవుని మాట ప్రకారం వదిలేశాడు, సంస్థాన్ని వదిలేసుకొని బయలుదేరాడు. బయలుదేరినప్పుడు
నువ్వు కూడా రా అని చెప్పి భర్తకు తన కుమార్తెలకు చెప్పినప్పుడు వాళ్ళు ఆమె భార్యకు తన కుమార్తెలకు చెప్పినప్పుడు భార్య ఏం చేసింది? భర్త మాట వినకుండా, ఎప్పుడైతే ఆయనతో సహకరించకుండా, ఆయనతో ముందుకు రాకుండా వెనకకి తిరిగి చూసింది. ఏమైంది? వెంటనే ఉపస్తంభంగా మారిపోయింది అనమాట. అట్లా ఇక్కడ చూస్తే లోతు భార్య అతన్ని భర్త మాటకి విధేయురాలై ఉండకపోవటం వల్ల ఎంత నష్టాన్ని తెచ్చుకుంది. ఇక్కడ నోవాహు గారి భార్య భర్తకు విధేయులై ఉండటం వల్ల వాళ్ళ కుటుంబం ఎంత ఆశీర్వదించబడింది. అదేవిధంగా చూస్తే లోతు భార్య పిల్లలను కూడా పద్ధతిగా పెంచినట్లుగా మనకు అక్కడ కనపడదు అనమాట. అదంతా అయిపోయిన తర్వాత పిల్లలు అదే ఆదికాండంలోనే 16, 19 19వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చూస్తే, లోతు సోయారులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడు అతని 2 కుమార్తెలు ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లితో, తన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకమున ఏ పురుషుడు లేడు. మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానం కలుగు చేసుకుందామని చెప్పుకుంది. అంటే ఇక్కడ చూస్తే ఏమర్థమవుతుందంటే, వాళ్ళు తండ్రితోనే శయనించాలని చెప్పేసి అనుకున్నారు. అంటే ఒక పద్ధతిగా ఆమె ఒక తల్లిగా ఆమె బాధ్యతను ఆమె వాళ్ళని ఎలా పద్ధతిగా పెంచాలి అని ఆమె నిర్వర్తించలేకపోయినట్లు మనం చూస్తున్నాం అనమాట. కాబట్టి ఈరోజు మనకు దేవుని యొక్క వాక్య భాగం ఏం తెలియజేస్తుందంటే, ఇక్కడ నోవాహు గారి భార్య ఎలా అయితే ప్రతి విషయంలో సహకరించి నోవాహుతోని వాళ్ళిద్దరూ ఏక మనసుతో ఎలా అయితే ప్రతి విషయంలో ముందు కొనసాగారో, అలానే వాక్యం వింటున్నటువంటి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏక మనసుతో భార్యలుగా భర్తలుగా ఇద్దరు ఏక మనసుతో దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుని పనిలో సహకరించినప్పుడు, దేవునికి విధేయులు కలిగి ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం విజయాలు చూడగలుగుతాం. మన జీవితంలో మనం ఆశీర్వాదాలు చూడగలుగుతాం. కాబట్టి ఇలానే మనం ప్రవర్తించాలని చెప్పేసి ఈరోజు ఒక దేవుని యొక్క వాక్య భాగం మనం తెలియజేస్తుంది అనమాట. కాబట్టి ఇట్లానే ప్రతి ఒక్కరు ముందు కొనసాగాలని నేను ఆశిస్తూ దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.